ఇదేనా నన్ను అర్థం చేసుకుంది? అర్థం చేసుకోవాల్సింది చాలా ఉందేమో. నీకు ఇప్పుడు చెప్పినా అర్థం కాదు. ఎందుకంటే అర్థం చేసుకోవాలంటే మనసుతో వినాలి, మాటలతో కాదు. ఏంటి బ్రేకప్ స్టోరీయా? సో సాడ్. అయినా తన వర్క్ గురించి అర్థం చేసుకున్నాకే కదా తను ఇంప్రెస్ అయింది. ఇప్పుడు అలా ఎలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటాడు? ఆ అమ్మాయి ఎంత హర్ట్ అయిందో కదా. అయినా అబ్బాయిలందరూ ఇంతే. స్టార్టింగ్లో బాగానే ఉంటారు, నిండా మునిగాక ట్రూ కలర్స్ చూపిస్తారు. అయినా మీ అమ్మాయిలు ఏమైనా తక్కువనా? ప్రతి చిన్న విషయం చెప్పే తను ఒక ఎక్స్ గురించి చెప్పలేదు. సరే అర్థం చేసుకున్నాడు. పార్టీ అని చెప్పి మనోని సైడ్ చేసి బాయ్ బెస్టీతో ఎంజాయ్ చేసింది. అయినా అప్పుడు అర్థం చేసుకున్నాడు. చేసిన మంచేం గుర్తుండదు కదా మీ అమ్మాయిలకి. నువ్వు ఆ రోజు అప్పుడు నన్ను తిట్టావు అన్నదే గుర్తుంటుంది. పల్లవి, కోపంలో ఏదో అన్నారని విడిపోతే మనం ఎవ్వరం కలిసి ఉండలేమే. అండ్ దిలీప్, బాయ్ బెస్టీ అంటే రేపు నువ్వు నా ఇంటికి వచ్చినా నేను అట్లే ట్రీట్ చేస్తా. ఇట్ డజంట్ మీన్ నా బాయ్ ఫ్రెండ్ మీద నాకు లవ్ లేదని ఆర్ యు ఆర్ మోర్ అని. వెయిట్ ఏంటి, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఎగ్జాంపుల్ చెప్పినారా? ఎగ్జాంపుల్. ఏంటబ్బాయ్, కొన్ని రోజులుగా మీరు సరిగా మాట్లాడుకోవట్లేదు, ఏమైంది? గొడవ? వదిలేయండి అన్న, ఇప్పుడు అదెందుకు. ప్రాబ్లమ్స్ వస్తే ఫ్రెండ్స్కిగా చెప్పుకుంటాం, మనం ఫ్రెండ్సేగా, చెప్పవయ్యా పర్లేదు. మీరు చెప్పింది నిజమే అన్న. అమ్మాయిలంతా అంతే. ఒక అమ్మాయి ఒక్కరిని లవ్ చేస్తుంది అనుకోవడం మన భ్రమ. నేనేం చెప్పానయ్యా? ఆ రోజు తాగిన మత్తులో మీరే చెప్పారు కదన్నా. అదేంటో మీరు అలా చెప్పారో లేదో ఇలా జరిగిపోయింది. ఓర్ని ఏంటయ్యా, నేనేదో తాగి వాగేస్తే అది పట్టుకుని ఇలా మాట్లాడుతున్నావు? అదొక్కటే కాదన్నా, అసలు ఏం జరిగిందంటే ఏంటి సోను, నువ్వు కూడా అందరిలాంటి వాడివేనా? నీ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అదేంటన్నా, నువ్వు నాకు సపోర్ట్ చేయకుండా అలా మాట్లాడుతున్నావు? చీచి, ఒక ఆడపిల్ల నడిపించిన వాడికి నేను సపోర్ట్ చేయడమా? ఆ పాపం నాకొద్దు బాబోయ్. అన్నా, ఎంత నువ్వు లవ్ చేసిన అమ్మాయి అయినా సరే మరీ అంత కన్సర్న్ అవసరం లేదు. అయినా నేనేం కావాలని నేర్పించలేదు. అసలు హర్ట్ చేసిందే తను. తన ఏడుపులో మీకు బాధ కనిపిస్తుంది. మరి నా పరిస్థితి ఏంటి? మొగ పుట్టుకు కదా, మాటల్లో కోపాన్ని మాత్రమే చూస్తారు, కానీ మనసులో బాధని ఎవ్వడు అర్థం చేసుకోడు. ఆఖరికి నువ్వు కూడా అంతే. రే, అలా కాదురా. నువ్వు ఆపన్నా. కన్నీళ్ళు బయట పెట్టినంత మాత్రాన కష్టం లేదని కాదు. అసలు తనందరితో ఒకేలా బిహేవ్ చేస్తుంది. బెస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తుంది. ఎక్స్తోనేమో క్లోజర్ అని చెప్పి టైం స్పెండ్ చేస్తుంది. మరి నేను నాకు లవ్ అని చెప్పి తను చేసేదేంటన్నా? జస్ట్ అనదర్ గాయ్ ఇన్ రొటేషన్. ఏంటి అనదర్ గాయా?
నువ్వేనా ఇలా మాట్లాడేది? నీకేంట్రా, నీ పాటికి నువ్వు రెడీ అయ్యి చెప్పకుండా ఆఫీస్కి వెళ్ళిపోయావు. ఆమె నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి రెడీ అయ్యి నీ ఆఫీస్కి వచ్చింది. ఏ గుర్తులేదా? ఇంక బాయ్ బెస్టీ ఎక్స్ లవర్ అంటావా? తను అందరిలాంటి అమ్మాయి కాదురా. చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తుంది. అలాంటి గుణం అందరికీ రాదురా. అయినా ఎవరికి ఏ స్థానం ఇవ్వాలో తనకి బాగా తెలుసు. తనలో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటో తెలుసా? తను ప్రేమని పంచడమే తప్ప ఎప్పుడూ ఎవరి నుంచి కోరుకోదు. అలాంటి అమ్మాయి చాలా రేర్ రా. వదులుకోకు. అయినా ఆ రోజు తను నన్ను ఎందుకు తిట్టిందో తెలుసా? తనని ఇబ్బంది పెట్టినందుకు కాదు, నిన్ను తక్కువ చేసి మాట్లాడినందుకు. నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను. అయినా ఆ రోజు నువ్వే కదా తను చిన్నపిల్లాన్ని సపోర్ట్ చేశావు. మరి ఈరోజేంటి ఇలా మాట్లాడుతున్నావు? ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఆ అమ్మాయి ఎంత మంచిదో నీకే అర్థమవుతుంది. మేడం ఆర్డర్. నాకు పార్సలా? నేనేం ఆర్డర్ చేయలేదే. ఎక్స్క్యూజ్ మీ. మళ్ళీ రాంగ్ పర్సన్. రాంగ్ పర్సన్ కాదు, రైట్ పర్సన్. నేను మాట్లాడేది పార్సల్ గురించి. నేను మాట్లాడేది మాత్రం నీ గురించే. అరే ఆగు. సారీ. హలో. హలో. ఒకసారి బయటికి రావా ప్లీజ్? ఏంది? సారీ. అనాల్సినవన్నీ అని ఇప్పుడు సారీ చెప్తే సరిపోతుందా? సరే, నీ కోపం పోవాలంటే ఏం చేయాలో చెప్పు. నువ్వు నాతో గొడవపడి 7 days అవుతుంది. సో ఈ 7 minutes నీకు పనిష్మెంట్. నన్ను ఇంప్రెస్ అయ్యి. సరే సరే సరే, సారీ సారీ. 7 minutesలో నా ప్రేమను తెలపాలంటే నాలో ఉన్న రైటర్ బయటికి రావాలి. చాలా గ్యాప్ వచ్చింది, ఇంకొంచెం టైం ఇవ్వచ్చు కదా. 7 hours? ఇంత క్యూట్గా అడిగితే కరిగిపోతాను అనుకున్నావా? కరిగిపోయలేరా? ప్లీజ్. ఓకే, దా. నేను రాను. వస్తే రాక్షసి. రే, డోర్ ఓపెన్ చేయరా. అయ్యో నాన్న, నైట్ అంతా ఇక్కడే పడుకున్నావా? మిస్టర్ సోను, మిస్టర్ సోను. నీ అపాయింట్మెంట్ 10 to 5, ఓకేనా? ఆఫీస్ ఏంటి? ఏం లేదు. చూడమ్మా, నేను ఇచ్చిన టైంలో నీ ఎఫర్ట్స్ నాకు కనిపించకపోయినా, నీ సారీ నేను ఫీల్ అవ్వకపోయినా, ఐఎమ్ డన్.
వాళ్ళకై వేచి చూస్తూ ఉంటారని గారు. ఇప్పుడు ఆడుకుంటారా నీతో? నన్ను నేర్పిస్తావా? సరే ఇప్పుడు ఏం చేద్దాం తెలుసా? లొకేషన్ బాగుంది కాబట్టి రీల్స్ లేదా ఫొటోస్ దిగుదామా? ఒక 1 minute ఏం మాట్లాడకుండా ఉండవే, చాలా ప్రిపేర్ అయ్యొచ్చా. నానా ఐఎమ్ రియలీ సారీ రా. అసలు ఆ రోజు అలా అరవడం నా తప్పే. ఐ టోటలీ యాక్సెప్ట్. నాకు అసలు ఏం అర్థం కాలేదు. ఆ రోజు ఓనర్ నాకంటే ముందు అదే రూమ్లో నీ బిఎఫ్ ఉండేవాడని చెప్పేసరికి ఐ వాజ్ కంప్లీట్లీ లాస్ట్. నా ప్లేస్లో వేరే ఒకరిని ఊహించడానికే ఐ వాజ్ జస్ట్ బ్లాంక్. అయినా అదే రోజు వచ్చి మాట్లాడితే అయిపోతుండే, కానీ హౌలేగాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసిన. నీ ఎఫర్ట్స్ అండ్ నీ లవ్లో అసలు ఆ విషయం అడగాలని కూడా మర్చిపోయినారా. బికాస్ ఐ ఓన్లీ వాంట్ అస్ ఇన్ ప్రెజెంట్ అండ్ మేక్ ఫ్యూచర్ టుగెదర్. ఇదంతా మర్చిపోయి పార్టీకి వచ్చేసరికి యువర్ ఫ్రెండ్స్, నీ బాయ్ బెస్టీ. అసలు ఈ బాయ్ బెస్టీ గాలని ఊరికే తిట్టారని ఆ రోజు అర్థమైంది. ఐ జస్ట్ వాంటెడ్ వీ బోత్ టు సెలబ్రేట్ దట్ స్పెషల్ డే. కానీ నీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పీపుల్ ఉన్నారు హూ లవ్ యూ సో మచ్.
నీ ఫాలోవర్స్ నీకు పంపిన గిఫ్ట్స్, నీ ఫ్రెండ్స్తో నువ్వు ఎంజాయ్ చేసిన మూమెంట్స్, అక్కడ స్టార్ట్ అయిందిరా నా ఇన్సెక్యూరిటీ. చాలా మెచ్యూర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేశా. నాకు డౌట్ వచ్చిన ప్రతిసారి యువర్ లవ్, యువర్ ఎఫర్ట్స్ మేడ్ మీ ఫాల్ ఫర్ యూ అగైన్. ఫైనల్గా నువ్వు ఓనర్తో మాట్లాడుతుంటే అర్థమైంది, వాట్ వీ హ్యావ్ ఫర్ ఈచ్ అదర్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. తిడతావా తిట్టు, కొడతావా కొట్టు, ఏమైనా చెయ్యి, బట్ ప్లీజ్ ఫర్గివ్ మీరా. నన్ను కాలు పట్టుకోమంటావా చెప్పు. పిచ్చి ఫెల్లో, ఏడుస్తున్నావా నా కోసం? లైఫ్లో మన కోసం కన్నీరు పెట్టే వాళ్ళు ఉంటే అదే కదా మన జీవితానికి నిజమైన ఆశీర్వాదం. బుర్రలో ఇంత పెట్టుకుని ఉన్నావా పిచ్చి ఫెల్లో? సరే, ఒక ప్రౌడ్ రైటర్ జిఎఫ్గా ఒకటి చెప్తా విను. అందానికి అభినందనలు అనేకం, అయితే ఆమె హృదయాన్ని పూజించే ఒక్కడి కోసం ఆ ఎదురుచూపు. నిశ్శబ్దాన్ని అర్థం చేసుకొని ప్రతి విజయాన్ని ఉత్సాహంగా చూస్తూ జీవితాంతం తోడుండే మార్గదర్శకుడికే ఆమె మనసు దాసోహం. వాహ్, వెల్ డన్ మై గర్ల్. కానీ మన వాళ్ళ కోసం మళ్ళీ ఒక్కసారి తెలుగులో చెప్పవా? రే నిన్ను. అయ్యా సరే విను, అమ్మాయిలకి బయట కాంప్లిమెంట్స్ తక్కువేం కాదు. ఇన్స్టాగ్రామ్లో అయితే 100 మంది 100 కమెంట్స్ పెడతారు. ఒకడు బ్యూటిఫుల్ అంటాడు, ఇంకొకటి సెక్సీ అంటాడు, ఐ లవ్ యూ కూడా చెప్తాడు. అట్లా అని చెప్పి వాళ్ళందరూ లవర్స్ అయిపోరు కదా. ఈరోజు నా పేజ్, రేపు ఇంకొకరి పేజ్. కానీ మా సైలెన్స్, మా ఓవర్ థింకింగ్ని అర్థం చేసుకొని, మా మూడ్ స్వింగ్స్ని భరిస్తూ, మా ప్రతి గెలుపుని సెలబ్రేట్ చేస్తూ, రేపు నాకేమైనా సరే వీడొక్కడు చూసుకుంటాడనే ధైర్యం ఇచ్చేవాడే మాకు కావాలి. నా లైఫ్లో ఆ పర్సన్ నువ్వేనా?